హే! ఒక్కసారి ఆగు. ఇంకెంతకాలం నీ హృదయము చెప్పినట్లు నువ్వు విని బాధపడుతూ ఒక బంధకంలోనే నువ్వుండిపోతావు. నీ హృదయము చెప్పినట్లే విని చాలా మందిని నువ్వు ఇప్పటికే దూరం చేసుకున్నావు. ఎప్పుడు కూడా మన కంట్రోల్‌లో మన హృదయం ఉండాలి కానీ, మన హృదయం యొక్క కంట్రోల్‌లో మనం ఉండకూడదు. యెర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో వాక్యము ఇలా తెలియచేస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని తెలియచేస్తుంది. హృదయము చెప్పినట్లు మనము వింటున్నట్లయితే మనల్ని మనము మోసపరుచుకున్నట్లే. మన హృదయం యొక్క ఏలుబడి క్రింద మనం ఉండకూడదు కానీ మన ఏలుబడి క్రిందే మన హృదయం ఉండాలి. కాబట్టి మన హృదయము చెప్పినట్లుగా కాకుండా వాక్యము చెప్పినట్లుగా జీవించి వాక్యానుసారంగా మన జీవితాలని కట్టుకున్న ఎడల మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, సమృద్ధిని, నెమ్మదిని, ఆనందాన్ని మనము అనుభవించవచ్చు అని మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు నుండి హృదయము చెప్పినట్లుగా కాకుండా వాక్యము చెప్పినట్లుగా జీవించు ధన్యత దేవుడు మనందరికీ